హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం నిన్న భగవంతుని యొక్క 24 అవతారాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. మరి ఆ 24 అవతారాల గురించి వీలైతే అన్నిటి గురించి, కాకపోతే కొన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి భగవంతుని యొక్క విరాట్ స్వరూపం ఎలా ఉంటుందనేది నిన్న తెలుసుకున్నాము. ఈరోజు అవతారాల గురించి తెలుసుకుందాం. ఆయన మొదటి అవతారం ఏంటంటే ఆ విరాట్ రూపమే ఆదినారాయణ రూపం అన్నమాట. మరి దాని నుండే అనేక అవతారాలు ఉద్భవించాయి. అవతార ప్రయోజనం పూర్తయిన తర్వాత తిరిగి ఆ విరాట్ రూపంలోనే లయం అయిపోతూ ఉంటాయి. మరి ఆ విరాట్ రూపం పరమాత్మ యొక్క అంశ. ఆ అంశ నుండి బ్రహ్మగారు అంశగా ఉద్భవించారు. మరి ఆయన నుండి ఎవరు వచ్చారు? మరీచాది మహర్షులు. మరి వారి నుండి దేవ, పశు, పక్షి, మానవ ఇంకా ప్రాణులు సృష్టించబడుతూ ఉన్నారన్నమాట. మరి విరాట్ రూపుడైన ఆదినారాయణుడే ఈ సృష్టిలో సనక, సనంద, సనాతన, సనత్కుమారులనే మహర్షుల రూపాన్ని స్వీకరించి విఘ్నాలు లేకుండా కష్టసాధ్యమైన బ్రహ్మచర్యాన్ని పాటించాట ఆయన. అందుకని ఆయన మొదటి అవతారం ఈ సనకాదుల అవతారం అన్నమాట. అదే భగవంతుని యొక్క మొదటి అవతారం. మరి రెండవ అవతారం ఏంటో చూద్దామా? ఇక రెండవ అవతారంగా భగవంతుడు యజ్ఞేశ్వరుడై యజ్ఞ వరాహ రూపాన్ని ధరించి ప్రపంచం యొక్క సమృద్ధి కోసమై పాతాళంలో ఉన్న భూమిని పైకెత్తి ఉద్ధరించాడు. మరి వరాహ అవతారంలో ఆయన చేసింది ఏంటండి? పాతాళంలో ఉన్న భూమిని పైకెత్తి ఉద్ధరించాడు. మరి యజ్ఞ వరాహావతారం భగవంతుని యొక్క రెండవ అవతారం అన్నమాట. అలాగే మరి మూడవ అవతారం శ్రీమన్నారాయణుడు ఋషి సృష్టిలో దేవర్షి అయిన నారదుని రూపంలో మూడవ అవతారాన్ని ధరించాట. ఎందుకు? భక్తులకు కర్మను బోధించే పంచరాత్ర ఆగమనాన్ని ఉపదేశించాడు. సహజంగా కర్మలు ఈ బంధానికి కారణమవుతూ ఉంటాయి. కానీ నారద మహర్షి ఉపదేశించిన సత్కర్మలని మనం ఆచరించటం ద్వారా ఏమవుతుందంటే మనకి అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. తద్వారా అది మోక్షానికి కారణమవుతుందన్నమాట. ఈ విధంగా భగవంతుడు మనకి మోక్షాన్ని ఉపదేశించాడు నారదుని యొక్క అవతారంతో. అదే మూడవ అవతారం, భగవంతుని యొక్క మూడవ అవతారం. మరి నాలుగవ అవతారం ఏంటో చూద్దాం. ఈ అవతారంలో భగవంతుడు ధర్ముని భార్య అయిన మూర్తి యందు నరనారాయణ మహర్షులుగా అవతరించారు. అవతరించి మనస్సుని పూర్ణంగా నిగ్రహించి ఇతరులెవ్వరూ కూడా చేయలేనటువంటి కఠినమైన తపస్సును చేశాట. గమనించాలండి మనం ఈ అవతారం యొక్క విశేషాలని బాగా గమనించాలి. నాలుగవ అవతారంలో ఆయన ఎవరూ చేయలేనటువంటి కఠినమైన తపస్సుని చేశారు. మరి తర్వాత ఐదవ అవతారం కదా. ఐదవ అవతారము భగవంతుడు ఈ ఐదవసారి సిద్ధులకు ప్రభువు. ఎవరండి? కపిల మహర్షి. కపిల మహర్షిగా అవతరించాడు. ఈ కపిల మహర్షి యొక్క గొప్పతనం మనము ఇదివరకే
తెలుసుకున్నాం. వెంకటేశ్వర మహత్యంలో చెప్పుకున్నాం. తిరుపతిలో కూడా మనం ఎందుకు వెళ్ళాలి కపిల తీర్థానికి అనేది కూడా వివరంగా చెప్పుకున్నాం. గుర్తు లేకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ కథను వినండి మీరు. కపిల మహర్షిగా అవతరించాడు. తత్వాల గుంపుని విశేషంగా నిర్ధారణ చేసి ఆసురి అనే మహర్షికి కాల ప్రభావంతో అంతరించిపోయిన సంఖ్యాశాస్త్రాన్ని ఉపదేశించాడు. చూడండి భగవంతుడు ఎన్ని రకాలుగా అవతారాలెత్తి మానవునికి సహాయం చేశారో. ఈ కపిలావతారమే భగవంతుడి యొక్క 5వ అవతారం. మరి 6వ అవతారం గురించి చూద్దామా? షష్ఠే అత్రేరపత్యత్వం పృతః ప్రాప్తో నసూయయా అన్వీక్షికీ మలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్. భగవంతుడు తన 6వ అవతారంలో అనసూయాదేవితే కోరబడి అత్రి మహర్షికి పుత్రుడై దత్తాత్రేయ స్వామిగా అవతరించాడు. మరి అలర్కుడు, ప్రహ్లాదుడు, యదువు, కార్తవీర్యుడు మొదలైన వారికి ఆత్మవిద్యని ఉపదేశించాడు. ఎలాగా? దత్తావతారంతో. దత్తావతారం భగవంతుని యొక్క 6వ అవతారం. 7వ అవతారం చూద్దామా? తర్వాత 7వసారి భగవంతుడు రుచి ప్రజాపతికి ఆకూతియందు యజ్ఞుడు అనే పేరుతో అవతరించి తన పుత్రులైన యాముడు మొదలైన దేవగణాలతో కలిసి స్వయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. మరి ఇప్పుడు తెలిసిందా 7వ అవతారం ఏంటో? యజ్ఞావతారం. యజ్ఞావతారమే భగవంతుని 7వ అవతారం. మరి 8వ అవతారం ఏంటంటే, ఈ అవతారంలో పెద్దగా అడుగులు వేయగలవాడు, సర్వాన్ని వ్యాపించినవాడు అయిన శ్రీ మహావిష్ణువు నాభి మహారాజుకు మేరుదేవి యందు ఋషభుడై అవతరించి వివేక జ్ఞానం కలవారికి అన్ని ఆశ్రమాల వారిచే నమస్కరింపబడి ఆదరింపబడే పరమహంస జ్ఞాన మార్గాన్ని ఉపదేశించాడు. మరి 8వ అవతారం అర్థమైందా? ఏంటంటే వృషభావతారం. ఈ భగవంతుని యొక్క 8వ అవతారం. ఈ అవతారాల గురించి కూడా విశేషంగా విశ్లేషించి చెప్పుకోవచ్చు. కొన్ని ఇంతకుముందు చెప్పుకున్నాము, కొన్ని తర్వాత కూడా చెప్పుకోబోతున్నాం మనం. ఇక 9వ అవతారం ఏంటంటే, భగవంతుడు ఋషుల కోరిక మీద పృథు మహారాజు రూపంతో అవతరించి మరి గోరూపంలో ఉన్న ఈ భూమి నుండి అన్ని ఓషధులను పితికి బయటకు తీసేట. మరి ఇక్కడ చూడండి, గోరూపంలో ఉందట ఫస్ట్ భూమి. మరి ఆ రూపంలో ఉన్న గోవు నుండి ఓషధులను పితికి బయటకు తీశాడు. ఓ మహర్షులారా, ఆ కారణం చేతనే పృథు అవతారం ఎంతో మంగళకరమైంది అని తెలియజేస్తున్నారు సూత మహర్షి. మరి ఈ 9వ అవతారం ఏంటంటే పృథు అవతారమే భగవంతుని యొక్క 9వ అవతారం. మరి 10వ అవతారానికి వస్తే చాక్షుష మన్వంతరం పూర్తి అయిన తర్వాత సముద్రాలన్నీ కలిసిపోయి భూమి అంతా జలమైపోయిందిట. ఆ జలమయమైపోయినప్పుడు భగవంతుడు మీన రూపాన్ని ధరించి వైవస్వత మనువును నావరూపంలో ఉన్న భూమి యందు ఎక్కించుకొని రక్షించాట. మీనం అవతారం చూసారండి. భగవంతుని యొక్క 10వ అవతారం ఏంటి? మత్స్యావతారం. 11వ అవతారం. ఈ అవతారంలో సర్వవ్యాపకుడైన
శ్రీ మహావిష్ణువు దేవదానవులు సముద్రాన్ని మధిస్తూ ఉంటే కూర్మ రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మోసాడు కదా. మరి అదే ఈయన 11వ అవతారం కూర్మావతారం. ఇక 12వ అవతారం, 12వది ధన్వంతరి అవతారం. ఈ అవతారంలో భగవంతుడు అమృత కలశంతో సముద్రం నుండి ఉద్భవించి లోకానికి ఆయుర్వేద శాస్త్రాన్ని ఉపదేశించాట. చూసారండి, ధన్వంతరి అవతారం అన్నమాట. మరి 13వ అవతారం మోహిని అవతారం, భగవంతుని యొక్క 13వ అవతారం. ఈ అవతారంలో భగవంతుడు రాక్షసులకి మోహాన్ని కలిగించి దేవతల చేత అమృతాన్ని తాగించేశాడు కదా. అదే 13వ అవతారం మోహిని అవతారం. మరి అలాగా 13 అవతారాల గురించి తెలుసుకున్నాం కదా. 14వది చెప్పుకుందాం. నరసింహ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క 14వ అవతారం. శ్రీ మహావిష్ణువు ఈ అవతారంలో మహాబలశాలి రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని తన చేతి గోళ్లతో చాపలను చేసేవాడు గడ్డిని చీల్చినట్టుగా చీల్చివేశాట. అదే నరసింహ అవతారం 14వ అవతారం. మరి 14 అవతారాల గురించి తెలుసుకున్నాం కదా. మరి మిగిలిన అవతారాల గురించి రేపు మనం చెప్పుకుందామర్రా. ఈ అవతార విశేషాలు తెలుసుకోవటము మన జీవితానికి ఎంతో ముఖ్యమైన ఒక భాగం. మరి ఇవన్నీ చక్కగా వింటున్నారా? వింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్తో ఎంత ఆనందం వస్తుంది అంటే ఇంకా ఇంకా విశ్లేషించి చెప్పాలి అనే ఆనందం కలుగుతుంది నాకు. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకొని మిగతా అవతారాల గురించి తెలుసుకుందామర్రా. మీ గౌరీ పూర్ణ. బాయ్.